హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బంగారు కొండ అయితే హాయిగా వాకింగ్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా రోజుల నుంచి పైన బర్డ్స్‌ని చూపించలేదు. మళ్ళీ ఆ డ్రమ్‌లో స్విమ్మింగ్ చేయించలేదు. సో, ఇవన్నీ చేయించేద్దాం అని చెప్పి పైన వదిలేసాము. హాయిగా తిరుగుతా ఉన్నాడు. వాకింగ్ అయిపోయిన తర్వాత కాసేపు స్విమ్మింగ్ కూడా చేసేస్తాడు. సో, ఈలోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన బుజ్జోడు కోసం ఫ్రెండ్‌ని వెతుకుతూ ఉన్నాను గదా! బట్ ఎక్కడా స్టాక్ లేదంట. ఏం చేయాలో మరి నాకైతే అర్థం కావట్లా. మాకైతే వీడొక్కడు చాలు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంటు, హాయిగా స్ట్రెస్ రిలీఫ్ లాగా, కాసేపు పైనేసుకొని పడుకుంటే స్లీపింగ్ పిల్ లాగా అన్ని రకాలుగా వీడొక్కడు సరిపోతాడు. ఇంకొకటి తీసుకొచ్చామంటే అది కొంచెం బర్డెన్ లాగే అనిపిస్తుంది. ఎక్కడికన్నా ఊరెళ్ళేటప్పుడు రెండిటిని ఎలా మేనేజ్ చేయాలి? ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. బట్ సప్పు కోసమైతే కంపల్సరీ కావాలి గదా! పెరుగుతున్నాడు, నిద్ర తగ్గిపోతుంది. సో, కాసేపు ఆడుకోవడానికి, తన ఫీలింగ్స్ ఏమన్నా షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. బట్ ఎక్కడా స్టాక్ లేదంట. నెల్లూరు, ఒంగోలు అడుగుతుంటే పెట్ స్టోర్ వాళ్ళైతే ఆంధ్ర, తెలంగాణలో అసలెక్కడా లేదు. ఈవెన్ చెన్నైలో కూడా స్టాక్ లేదు అంటున్నారు. మరేం చేయాలో, ఎప్పటికొస్తాయో, మా లైఫ్‌లో సప్పు ఒక్కడే ఉన్నాడో నాకైతే అర్థం కావట్లా. చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేద్దాం. మాకైతే సప్పు చాలు. బట్ సప్పుకి ఇంకొకరు కావాలి. అందుకని ట్రై చేస్తున్నాం అనమాట. ఓకే. అది రావాలని ఉన్నప్పుడు ఎలాగో వచ్చేస్తుంది సప్పుకి జోడి. బట్ ఈలోపు వీడికి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొన్ని స్క్వీజీ టాయ్స్, ఇంకోటి వాకింగ్ చేయించడానికి అది స్ట్రాప్ ఉంటుంది కదా! అది రెడీ చేసేసుకుందాం అని చెప్పి ఆ పనిలో ఉన్నాం అనమాట. కుదిరితే లైవ్ పెడతానులేండి, ఇబ్బందేం లేదు కానీ, బట్ మిగతా టైంలో ఇవి రెడీ చేసేసుకుందాం. స్క్వీజీ టైస్ కూడా బాగా ఆడతాయి కదా! సో, వాటర్‌లో అవి వేసేస్తే ఎక్కువ టబ్‌లోనే ఉంటున్నాడు కాబట్టి వాటితో ఆడుకుంటాడు. ఇలా బయట వదిలేసినప్పుడు ఇదిగోండి పైల్వాన్ గారు పైపులు కూడా ఎక్కుతున్నారు. అయ్యో! అయ్యో! ఏం చేద్దాం. సో, ప్రెజెంట్ అయితే టాయ్స్‌తో ఆడిపించాలి బంగారు కొండని. ఆ తరువాత దొరికితే మాత్రం హాయిగా ఇద్దరు టర్టిల్స్‌ని ఆ పెద్ద టబ్‌లో వేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నా. యాక్చువల్‌గా అసలు జ్యూస్‌ది వీడియో ఉంది కదా! క్యారెట్ బీట్రూట్ జ్యూస్‌లో వదిలేసా అన్నాను కదా! దాంట్లో స్ట్రిమ్స్ వేసినప్పుడు భలే తిన్నాడు. ఆ వీడియో చూపిద్దాం అనుకుంటూ ఉన్నా. బట్ కుదరలేదు. మ్యాక్సిమం రేపు పోస్ట్ చేస్తాను అది. అసలు నోరు ఇంత పెద్దది చేసుకొని ఆ జ్యూస్ ఏమో తాగలేక, స్ట్రిమ్స్ ఏమో తినాలని. అంటే నిద్రపోయి లేసినప్పుడు జ్యూస్ వేసామనుకోండి, జ్యూస్‌లో వదిలేస్తే హాయిగా తాగుతాడు కంపల్సరీ. సో, 1 అవర్ వదిలేస్తాం కాబట్టి ఖచ్చితంగా తాగుతాడు. అలాగే ఆకలి మీద ఉంటాడు కాబట్టి ష్రింప్స్ అయితే హాయిగా తింటాడు. అదే ఫుడ్ ఏసామనుకోండి స్టిక్స్, అసలు తినడనమాట. నాకేం వద్దు పో, 2 నచ్చనివే నాకు. నాకొద్దంటే వద్దని చెప్పి అలా చూస్తా ఉంటాడు. బట్ ష్రింప్స్ అయితే వెరైటీగా తిన్నాడు. నోరు ఇంత పెద్దది చేసుకొని. అంటే ఆ జ్యూస్ వదిలేస్తున్నాడా? ష్రింప్ ఒక్కడే తింటున్నాడా? నేను అలా చూస్తా ఉన్నా. వాడైతే నన్ను కోపంగా చూస్తా ఉన్నాడు. చేసేయన్నీ ఇలాంటి పనులు చేస్తావు, మళ్ళీ చూస్తావేంది మమ్మీ అన్నట్టు అలా చూస్తా ఉన్నాడు. ఆ వీడియో పెడతానులేండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అదే ఎర్ర గార్డెన్స్‌లో రాధమ్మ గుడ్లు పెట్టింది కదా! వాళ్ళకైతే అస్సలు ఐడియా లేదు. గుడ్లు ఎలా హ్యాచింగ్ చేయాలని. ఇంతకుముందు 2 టైమ్స్ కూడా ఫెయిల్ అయింది కదా! ఇప్పుడు గుడ్లు పెట్టిన వీడియో ఆల్రెడీ చూసుంటారు కదా మీరు చాలామంది. వాటర్ మొత్తం ఫుల్‌గా వాటర్ వేసేసిన చోట అస్సలు గుడ్లు పెట్టలేదు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా! ఇసుక వేసాము, తర్వాత మట్టి కూడా వేయించాము, గుడ్లు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. బట్ వాళ్ళు ఫుల్ వాటరింగ్ చేసేసరికి అస్సలు తడిగా ఉన్న చోట పెట్టబట్టుంది. మరి ఆ మందారపు మొక్క దగ్గర మాత్రం మొత్తం రూట్స్ ఉంటాయి కదా! ఆ రూట్స్‌లో నుంచి పాపం తవ్వలేక ఎంత ఇబ్బంది పడుతుందో. ఆ రాధమ్మ తవ్వలేకపోతుంది. అంటే డెలివరీ టైం అంటే ఎవరికైనా ఇబ్బందే కదా! యానిమల్స్ అయినా అసలు అంత సేపు 3 డేస్ కష్టపడ్డాయి పాపం. రాధమ్మ బాధ చూడలేక గోపి కూడా అసలు నార్మల్‌గా అయితే ఫీమేల్ టర్టిల్‌కే ఆ బాధ ఉంటుంది. మేల్ టర్టిల్ అసలు దరిదాపుల్లోకి కూడా రాదు. బట్ వాళ్ళ కమ్యూనికేషన్ ఎంత బావుందో. 2 ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ 2 వేరు వేరు చోట్ల ట్రై చేస్తూ మట్టంతా తీసి 3 డేస్‌కి ఇంకా లోపలికి వెళ్ళలేక కొన్ని గుడ్లయితే బయటే పెట్టేసున్నాయన్నమాట. ఒక గుడ్డయితే అసలు డ్యామేజ్ అయిపోయింది. భలే పాపం అనిపించింది. సో, ఈ హ్యాచింగ్ ప్రాసెస్ ఎవరికన్నా తెలిస్తే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. ఈవెన్ ఎర్ర గార్డెన్స్‌లో అయినా కామెంట్ చేయండి. మీకేమన్నా అంటే ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే.
ఎలా హ్యాచింగ్ చేయించాలి అనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఎవరివైనా టర్టిల్సే. అసలు ఆ గుడ్లు హ్యాచింగ్ అవ్వడం అదొక్కటే నాకు చాలా, అంటే 2 టైమ్స్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు థర్డ్ టైము హ్యాచ్ అయితే బాగుండు అని, అంతే. ఓకేనా? సో ఎవరికన్నా మినిమం నాలెడ్జ్ అంటే గూగుల్‌లో సెర్చ్ చేసో లేకపోతే ఇంకెక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఎలా అన్నా ఇన్ఫర్మేషన్ మెయిన్, ఎలా వచ్చిందనేది మనకు అనవసరం, కానీ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. కుదిరితే ఈరోజు లైవ్ పెట్టుకుందాం ఈవినింగ్. మా బుజ్జోడు నిద్రపోయేటప్పుడు చూపించాలి అనేది నా డ్రీమ్ అయిపోయింది. వాడు నిద్రపోయేటప్పుడు చాలా క్యూట్గా ఉంటాడు కదా, సో నిద్రపోతున్నప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము లైవ్. తర్వాత వాడు ఎలా ఫుడ్ తింటాడు, ఏం చేస్తాడు, ఇలా చాలా క్యూట్ మూమెంట్స్ ఉంటాయి వాడు నిద్రపోయి లేవంగానే. సో అవి చూపిద్దాం ఒక్క లైవ్లో అన్నా అనుకుంటున్నా, బట్ వీడు ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. ఏం చేద్దాం, ఇది సంగతి. కుదిరితే ఈ రోజైనా అలా నిద్రపోయేటప్పుడు దొరికితే మాత్రం లైవ్ స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? బాయ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.